సో ఇగో ఇది వచ్చేసి మన ఏంటి ట్యాక్సీ సర్వీస్. నా కార్డ్ ఇచ్చి మరి పంపిస్తున్నాడు. ఎంజాయ్ చేసుకుంటే మేమైతే ఫాస్ట్ ఉరకాలి. ఇంకా 3 minutes రాక్షసి 3 minutes. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎవరికైనా సహాయం చేయాలనుకుంటున్నారు అనుకో, ఫస్ట్ నాకు చేయండి అన్న సహాయం. ఉరుకు, నేను చూసుకుంటా. 1 minute ఉంది. ఓ ఎస్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీప్ ఇన్ కొరియా. ఇవాళ ఫస్ట్ టైం మా ఆయనని వదిలేసి బుసాన్ వెళ్తున్నాను అన్నతో. అన్నకి కొంచెం గైడ్ చేస్తూ. సో ఇగో ఇది వచ్చేసి మన ఏంటి ట్యాక్సీ సర్వీసెస్. ఇవి కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎలా ఉంది చూడండి. ఫస్ట్ టైం ఆయనను వదిలేసి వస్తున్నాను. ఫస్ట్ టైము మా ఆయనను వదిలేసి వస్తున్నాను. పాప మనకేమో వర్క్ ఉంది. బాయ్. చూస్తలేడు, మర్చిపోయాడు. అప్పుడే నన్ను మర్చిపోయాడు. అయ్యో అన్న ఇది కూడా పెడతా. ఓకే, 1 minute. ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది బ్రో? ఇది కూడా తీసుకెళ్ళాను కార్డు. ఇదేంటి? ఓకే ఓకే బాయ్. కార్డు కనబడద్దు, తీసుకొని దాచిపెట్టు. నా కార్డ్ ఇచ్చి మరి పంపిస్తున్నాడు. ఎంజాయ్ అండ్ ఫస్ట్ అయితే మేము తైవాన్ వీసా కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఆ తర్వాత అక్కడ ఉన్న లోకల్ ప్లేసెస్ కొన్ని తిరిగేసి ఈవినింగ్ వరకు రిటర్న్ వచ్చేసేయాలి. ఇది మా ప్లాన్. ఫస్ట్ అయితే మా ప్లేస్ నుంచి స్టేషన్ వరకు క్యాబ్లో వెళ్తున్నాము. అక్కడ నుంచి ఎప్పుడు కేటీఎస్ ట్రైన్ చూసారు మీరు, ముగుంగా ట్రైన్ చూసారు కదా. ఐటీఎస్ ట్రైన్ ఎప్పుడు చూడలేదు కదా. మేము ఫస్ట్ టైం ఆ ట్రైన్ ఎక్కబోతున్నాము. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కూడా మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ గో. మేమైతే ఫాస్ట్ ఉరకాలి. ఓ మళ్ళీ సిగ్నల్ పడ్డా. అబ్బా లైన్ అన్ని సిగ్నల్ పడ్డాయి. అంతా అంటావా? ఇక ఇదే డాంగ్ డేగు స్టేషన్. ఫైనల్గా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆగం అయితే వచ్చినాము, ఎందుకంటే మా టైం కూడా ఎక్కువ లేదు. నెంబర్ వచ్చేసి 6 ITX AML. ఇదంతా డాంగ్ డేగు స్టేషన్. నేను నా వీడియోలో చాలాసార్లు చూపించాను. 6th ప్లాట్ఫామ్. ఏంటిది? మనం టైంకి వచ్చినాం. టైం అంటే మనం అంటే టైం. పరిగెట్టుకు వచ్చేసాం తెలుసా. ఫస్ట్ ఈ స్టేషన్కి ఇదే ప్లేస్కి సరెండర్ ద బాటిల్ నుండి నేను వచ్చిన. ఇక్కడ ఫోటో దిగినాను, గుర్తుందా? పోర్ట్రేట్ ఫోటోలు. అండ్ మళ్ళీ ఇప్పుడు నీతోటి మనకి ఇట్లా రాసి పెట్టున్నట్టున్నది. మీ ఇద్దరు సపరేట్ ట్రావెల్ చేయించాలని. ఈ స్టేషన్కి ఎప్పుడు వచ్చినా కానీ ఉరుకురు పరుగులతోనే స్పీడ్గా వచ్చేసాము. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా 3 minutes ఉంది ఇంకా మా ట్రైన్కి. ఆల్రెడీ ట్రైన్ వస్తుంది, మీకు చూపిస్తాను. ఈ ట్రైన్ బాగుంది కదా. ITX ట్రైన్. సో ITX మనం 5 కార్. నేను ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి, పైన కూడా లగేజ్ పెట్టుకోవడానికి. మనది 9. ఇదే స్టార్ట్ అయిపోయింది మా జర్నీ. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇక టైం అంటే టైము 9:52కి మా ట్రైన్ స్టార్ట్ అవ్వాలి. ఎగ్జాక్ట్ 9:52కి స్టార్ట్ అయిపోయింది. ఒక్క 1 minute లేట్ అయినా సరే ఇంకా ట్రైన్ మిస్ అయినట్టే. మేము ఆల్మోస్ట్ మిస్ అవుతుంది అనుకున్నాము, కానీ లాస్ట్ మినిట్లో మేము క్యాచ్ చేసాము. ఇప్పుడు మేము బుసాన్కి వెళ్తున్నాం. ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, ప్రతి సీట్కి ఇస్తారు. ITX ట్రైన్, ఇంటర్సిటీ ట్రైన్. ఇది వచ్చి గంటకి 180 kilometers ట్రావెల్ చేస్తుంది.
బుసాన్ స్టేషన్కి అయితే వచ్చేసాము. అదే మా ట్రైన్. ఇంక ఇప్పుడు ట్రైన్ దిగేసి ఇంకా ఫస్ట్ అయితే తైవాన్ వీసా కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. నేను కాదు వెళ్ళట్లే, అన్న వెళ్తాడు. అన్న వెళ్ళాక మనం కూడా వెళ్దాం ఏదో ఒక రోజు తైవాన్కి. రీసెంట్గా ఒక టాపిక్ చాలా ట్రెండ్ అయిపోయింది కదా, మనం ఇండియన్స్ కూర్చుంటే పక్కన ఉన్న వాళ్ళు లేచి వెళ్ళిపోతారు అని సబ్వేలో. చూడండి అలా ఏం జరగదు, ఓన్లీ చాలా రేర్ కేసులో మాత్రమే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి. అండ్ ఫైనల్గా రంజిత్ అన్నకి వీసా వచ్చింది. ఎలా మీ స్పందన ఏంటన్నా? స్పందన స్పర్శనలో వీసా వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రియలీ హ్యాపీ వీసా వచ్చినందుకు. ఎందుకంటే లైక్ మనము ఈ దేశం అయిపోతుంది అండ్ వేరే దేశానికి వెళ్ళాలి ప్రతిసారి. ఈ వీసా తీసుకోవడము అండ్ ఒకవేళ రోడ్వే లేకుంటే మాత్రం ఫ్లైట్లో సైకిల్ ప్యాక్ చేసుకొని వెళ్ళడము. అండ్ మెయిన్ కష్టాలు అంటారు చూసినా నా రైడ్లో, ఈ దేశం నుండి దేశం దాటడంలోనే మెయిన్ కష్టాలు నాకు. సైకిల్ని నేను ఫ్లైట్లో డిపార్చరు అమ్మా అది టేక్ ఆఫ్ అయ్యేదాకా పెద్ద కష్టము. అండ్ వన్స్ ఒక్కసారి డిపార్చర్ అంట ఒక్కసారి ల్యాండ్ అయింది అనుకో ఇంకా హ్యాపీ. అక్కడ కూడా కస్టమ్స్ క్లియర్ చేసుకుంటాం. నేను మెయిన్గా భయపడే సైకిల్ లైన్లో ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వడం, ఎయిర్పోర్ట్ నుండి ఎగ్జిట్ అవ్వడం, ఇవన్నీ భయపడతా. దేశంలోకి పోయిందంటే ఇంకా నాకు అసలు ప్రాబ్లం లేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు కీర్తి కొరియా. ఇలా బొక్క పెట్టి లోపల అంతా చెట్లు. నడుచుకుంటా హెందే బీచ్కి వెళ్తున్నాము. సో ఎగ్జిట్ నెంబర్ 5 మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ దిగి డైరెక్ట్గా మనము బీచ్లోకి, అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఈజీ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఉన్న వాళ్ళు ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ ప్రిపరేషన్స్ ఇక్కడంతా. స్ట్రీట్ ఫుడ్ ట్రై చేస్తున్నా. చికెన్ ఉంది, ఫిష్ ఉంది, ఇవన్నీ కొన్ని ఫ్రైస్. సో మనం ఈ ఫ్రైస్ తీసుకున్నాం. షింప్ ఫ్రై, ఆలూ ఫ్రై, ఎగ్. ఈ ఫెస్టివల్ రేపటి నుంచి స్టార్ట్. సో ఫైనల్గా మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా శాండ్ కల్చర్స్ పెట్టారు. సో ఒక్కొక్కటి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ మనతో పాటు ఉన్నది రంజిత్ బ్రో. అండ్ ఇవాళ మా ఆయన రాలేదు, తను వర్క్ ఉంది ఆఫీస్లో. సో తను వర్క్ చేస్తున్నారు. ఇంకా మేమైతే ఈ ఫెస్టివల్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చేసాము. ఇంకా మా ప్లేస్ నుంచి ఇక్కడికి 1 hour డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈసారి కూడా మెయిన్ అట్రాక్షన్గా పెద్దగా ఏదో పెట్టారు. మనం ఇంకా దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈసారి థీమ్ ఏంటో అర్థం కావట్లేదు. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఈచ్ అండ్ ఎవ్రీ శాండ్ కల్చర్. ఇంకా పదండి. ఇది ఈజిప్ట్. సో ఇది వేసిన వాళ్ళు ఇద్దరు కొరియా, ఒకరు చైనా. చాయ్ జియాన్, జీ దేయాంగ్, జాంగ్ జో, ద బిగినింగ్ ఆఫ్ ద ప్రిమిటివ్ ఆర్ట్. సో ఈ ముగ్గురు కలిసి వేశారు, చాలా బాగా వేశారండి. మీరైతే ఇంకా చూద్దాం కదా, ఇక్కడ చాలా మంది కిడ్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ చిన్న చిన్న కాంపిటీషన్ పెడతారు ఇక్కడ. సో ఇక్కడ ఎవరు బాగా వేస్తారో వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తారు. సో మీకు కూడా ఎవరైనా టాలెంట్ ఉంటే ఇక్కడికి వచ్చి మీ టాలెంట్ని చూపించండి. నాకు ఇంత పెద్ద టాలెంట్ అసలే లేదు. డిజ్నీ హాట్స్టార్లో ఉంటుంది. సో జూన్ 6th నుంచి వస్తుంది అనుకుంటా కొత్తగా. దీని ప్రమోషన్ కోసం ఇక్కడ పెట్టారు. కానీ చాలా బాగా వేశారు, ఏ మాటకా మాట. అండ్ హెయిర్ చూడండి ఇంత ఇంటెన్స్గా వేశారు. ఐస్ కూడా. పిక్చర్ వచ్చేసి ఒక కెనడా అమ్మాయి వేసింది. ద బర్త్ ఆఫ్ వీనస్. వాటర్ మ్యాన్ కెనడా. ఒక కెనడా అతను ఇది వేశారు. క్రిస్టియన్స్ది. శాంటా మ్యారీ డి గ్రేస్. ఎంత బాగా చేశారు అసలు. యాక్చువల్లీ వీళ్ళ ఐస్, శాండ్తో వీళ్ళ ఐస్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా ఇంటెన్స్గా ఉన్నాయి. చాలా బాగుంది అసలు. శాండ్తో ఇలాంటి స్కల్ప్చర్స్ వేయడం మామూలు విషయం కాదు, చాలా బాగుంది. ఇది వచ్చేసి షిన్షగే. ఇది ఒకటి షాపింగ్ మాల్ పెద్దది. ఈ షిన్షగే అనేది ఒక బ్రాండ్, తన పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, కానీ దాని ప్రమోషన్ అనుకుంటా. అండ్ దీంట్లో చాలా ఉన్నాయి, చాలా మెసేజ్ కూడా ఉంది, కానీ మనకు అర్థం కావట్లే.
బాగుంది. లాస్ట్ టైం కూడా వేశారు. సైడ్ చూడండి, ఇది ఇంకో థీమ్ పెట్టారు. ఇదైతే చాలా బాగుంది. సో మనం ఎక్కడైనా చెత్త వేస్తే మనం వేసే చెత్త మనమే తీసుకుంటే ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగుంటుంది. సో అలా ఎవరు చెత్త వేయరు. నేను వేసిన చెత్త వాళ్ళే తీసుకుంటే కూడా సొసైటీ బాగుంటుంది, మన ప్లేస్ కూడా నీట్గా ఉంటుంది చూడడానికి. సో ఇక్కడ ఇందులో అదే మెసేజ్, క్రిస్ క్వింటో USA అండ్ పికాసో. అండ్ ఇదంతా ఒక యానిమీ లెక్క ఉంది, బొమ్మలు కార్టూన్ షోస్, మనం కార్టూన్ మూవీస్లో చూస్తుంటాం కదా యానిమీని, సేమ్ అలానే ఉంది. చూడండి ఎంత బాగా వేశారు. ఇవి గుర్రం ఉంది, ఇందులో యానిమల్స్ ఉన్నాయి, బర్డ్ ఉంది, షిప్ ఉంది, ఫిష్ ఉంది, చాలా బాగుంది. గిల్ మ్యాన్ కొరియన్ వేశారు అండ్ చాలా బాగా వేశారు చూడండి. అండ్ ఇదైతే కొరియన్ ట్రెడిషనల్, కొరియన్ అప్పట్లో పాతకాలపు, ఇది ఒక ఏన్షియంట్ థీమ్ టైప్ పెట్టారనుకుంటా. ఇది అప్పట్లో రాణి కోసం వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నా ఏంటి అర్థం కావట్లేదు, క్లియర్గా అయితే నాకు తెలీదు. బట్ చూడండి, మీకు తెలిస్తే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నాయి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మధ్యాహ్నం టైం 2:30 అవుతుంది. మేబీ ఈవినింగ్ ఉంటుంది అనుకుంటా, ఈవినింగ్ ఆర్ రేపు. అండ్ ఇక్కడ కొత్తగా పెట్టారు, ఇక్కడ కూడా కూర్చొని మన ఫుడ్ ఆర్ డ్రింక్స్ తినవచ్చు. దీనిపైన చైనా అతను వేశారు, మ్యార్లిన్ మన్రో అండ్ ఆండ్రీ వాల్హో. అండ్ చూడండి ఇతన్ని ఎంత బాగా వేశారు చూడండి. అసలు నిజంగా నాకైతే ఐస్ అయితే చాలా బాగా నచ్చాయి. చూడండి, హెయిర్కి పెయింటింగ్ కూడా వేశారు ఎల్లో కలర్, చాలా బాగుంది. డిమిత్రీ కిమెరోకో ఫ్లవర్ థ్రోవర్. ఓకే, ఫ్లవర్ థ్రోవర్ అంటే ఆ చికెన్ లెక్క ఉంది. ఫ్లవర్ ఏడు ఉంది, చికెన్ పీస్ తీసుకొచ్చి కోడి తీసుకొచ్చి ఎగ్గరేస్తున్నట్టుంది. ఫ్లవర్ థ్రోయర్ అని ఎందుకు పెట్టారు అర్థం కావట్లేదు, బట్ బాగుంది, బాగా వేశారు. మాస్క్ కూడా బాగుంది, మట్టితో మాస్క్ వేయడం మామూలు విషయం కాదు. ఇతను కూడా రష్యా. సింకర్ అంటే ఏంటి తెలిస్తే చెప్పండి. ముక్కు మీద చేతి పెట్టుకొని ఏళ్ళు పెట్టుకొని కూర్చొని ఈ శాండ్ స్కల్ప్చర్స్ చాలా మంది ఉన్నారు అనుకుంటా. ద మిల్క్ మేడ్ విత్ క్యాట్. ఓ క్యాట్ అమ్మ, మిల్క్ మేడ్. రష్యన్ అతను. న్యూ వేవ్ పెయింటింగ్ ఆఫ్ మోనాలిసా. ఓ మోనాలిసా, ఓ తాత దగ్గర ఐఫోన్ ఉంది. మినిమం ఉంటుంది. రష్యా అతనే. రష్యా వాళ్ళు చాలా మంది వచ్చి చేశారు. బీచ్ కొండ బద్దలు కొడుతున్నాయి ఏంటి. సో ఎలా అనిపించింది శాండ్ స్కల్ప్చర్స్? చాలా బాగున్నాయి కదా, ఒక్కొక్కటి డిఫరెంట్ ఫేస్లో డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. కానీ దీని మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏన్షియంట్, అంటే ఒక పాత కాలంలో మనం ఎలా బతికాము, ఎక్కడి నుంచి వచ్చాము అనే ఒక థీమ్ని రిప్రజెంట్ చేస్తూ వేశారు. ఈసారి బాగుంది డిఫరెంట్గా. అండ్ ఇక్కడ చూడండి కొత్తగా పెట్టారు ఈ స్క్రీన్, వేవ్స్ అయితే భలే ఉంది అసలు. అండ్ ఇక్కడ చూడండి యానిమల్స్, నేచర్కి సంబంధించిన అన్ని ప్లే చేస్తున్నారు. అండ్ ఇక్కడ పక్కనే బీచ్ అండ్ ఈ బీచ్ పక్కనే శాండ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. అండ్ దీనిపైనే ఇక్కడే స్క్రీన్ ఉంది, చాలా పెద్ద స్క్రీన్, చాలా బాగుంది. అండ్ ఇది ఒకప్పుడు ఎహెందే బీచ్ ఇలా ఉండేది, అంటే ఓన్లీ బీచ్ ఉండేది, పక్కన చాలా మొత్తం మౌంటైన్సే ఉన్నాయి, అసలు డెవలప్మెంటే లేదు. సో ఇప్పుడు బాగా అట్రాక్టివ్గా మారిపోయింది. వన్ ఆఫ్ ది కొరియాలోనే మోస్ట్ విజిటింగ్ ప్లేస్ లాగా మారిపోయింది. అండ్ కొరియా వచ్చిన వాళ్ళు బుసాన్కి రాకుండా మాత్రం అసలు ఉండరు. అండ్ చాలా బెస్ట్ ప్లేస్ అని కూడా నేను చెప్పగలుగుతాను. అండ్ ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చూడండి ఎన్ని బిల్డింగ్స్ వచ్చాయి, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి. అండ్ చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి ఈ ప్లేస్లో. అండ్ ఇది వచ్చేసి ద గ్రేట్ వ్యూ ఆఫ్ ఎహెందే. సో ఈ బీచ్ చుట్టూ ఉండేటి ఇవన్నీ స్కై క్యాప్సూల్, అబ్జర్వేటరీ అండ్ ఒక చిన్న పార్క్, గార్డెన్, ఎక్వేరియం అండ్ బోటింగ్ అన్నీ ఉంటాయి దీని చుట్టూ, ఈ బీచ్ చుట్టూ. సో ఇవన్నీ ఇక్కడ పెట్టి
పిక్చర్స్. చాలా బాగుంది, అమేజింగ్ గా ఉంది. మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ అన్నని తీసాడు డ్రోన్ షాట్. అన్నను పెద్ద అయ్యాక సారీ మీకు పెద్ద అయ్యాక కాదు, మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఎవరికైనా సహాయం చేయాలనుకుంటున్నారు అనుకో, ఫస్ట్ నాకు చేయండి అన్న సహాయం. నాకు ఒక డ్రోన్ గోప్రో ఇప్పి అన్న. సరే అతి కటిక పేదరికంలో మగ్గుతున్నది. ఉంది ఇక్కడ చూడండి, పాములు, చేపలు. ఇవి పాములు లాగా ఉన్నాయి కదా, పాములు లాంటి చేపలు. ఇక్కడ ఫిష్ ఫ్రై, పక్కనే బీచ్ ఉంది కాబట్టి ఎక్కువ ఫిష్ ఫ్రై ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి 10,000 కొరియన్ వన్, మన కరెన్సీలో 660 రూపాయలు ఒక ప్లేట్. అండ్ ఇక్కడ వేడిగా చేపలు వేస్తున్నారు. కానీ ఇక్కడ మా ప్రాబ్లం ఏంటంటే వీటి మన మసాలా ఏమి, ఉప్పు కారం ఏమి ఉండవు, చప్పగా ఉంటాయి, మనం తినలేము. అండ్ ఇక్కడ ఎండిపోయిన చేపలు, ఎండి చేపల సీవీడ్. ఇప్పుడు మాట్లాడు బ్రో. వీళ్ళందరూ మాస్క్ పెట్టుకున్నారు, ఫోటో తీస్తారా ఏంటి? కరోనా వచ్చినా కానీ వీళ్ళు ఫోటో దిగేటప్పుడు మాస్కులు తీయలే బ్రో, అట్లనే దిగిరు. అండ్ ఇక్కడంతా క్యాబ్లు, పక్కన బీచ్ ఉంది కదా, ఎండాకాలం వస్తుంది, ఇంకా ఈ క్యాబ్ల గిరాక్ కూడా ఎక్కువ ఉంటుంది. చాలా డిఫరెంట్ క్యాబ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చేపల మార్కెట్, ఇదంతా చేపల మార్కెట్. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఆవిడ, అంత పెద్ద ఆవిడ కూడా బిజినెస్ చేస్తుంది. ఇక్కడ కొరియన్స్ అక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళకి ఒక 90 years దాటిన పెద్ద ముసలోళ్ళు అయినా కానీ వీళ్ళు వాళ్ళ పని వాళ్ళే చేస్తారు. ఇంకా గవర్నమెంట్ ఇక్కడ వాళ్ళకి ఫ్రీ మెడికల్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ ఇస్తారు. ఇంకా ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుంది వీళ్ళకి కొన్ని. అయినా సరే స్టిల్ వాళ్ళు ఓన్గా బతకాలని చెప్పి ట్రై చేసి, సో వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతకాలి అని చెప్పి వాళ్ళ ఇలా చిన్న అన్నీ అమ్ముకుంటా సేల్ చేస్తుంటారు. చాలా గ్రేట్. నేను ఒకసారి అయితే చాలా ముసలామని చూశాను అన్న, తను ఒక కూరగాయలు చిన్న అమ్ముతుంది. ఆ ఏజ్లో అమ్ముతుందంటే గ్రేట్ అసలు. మోర్ దెన్ 100 ఉంటుంది ఆమె. అండ్ ఇక్కడ చాలా చాక్లెట్స్, ఇది ఒక కిరాణా స్టోర్ అనుకుంటా, అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా బొమ్మలు అయితే క్యూట్గా ఉంది. అండ్ ఇవన్నీ మోమో షాప్స్ వేడి ఉన్నాయి. చూడు ష్రింప్, రొయ్య, అండ్ ఇది కూడా హనీ ఐస్ క్రీమ్, డాగ్స్, బర్గర్ ఫ్రెష్గా చేసి పెట్టేసింది. హాట్ డాగ్ విత్ బర్గర్. ఇవన్నీ కిమ్చీస్, దీనిలో పచ్చళ్ళు లెక్క. అండ్ వెజ్ ఉంటాయి, నాన్ వెజ్ ఉంటాయి. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నా నాన్ వెజ్ కిమ్చి. ఫిషెస్ ఉన్నాయి ఇందులో. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ ఇది ట్రై చేసా, కిమ్చి బాగుంది. ఇంకా మిగతా ఎప్పుడు మేము వేరేవి ఏమి ట్రై చేయలేదు. అన్న ఇవన్నీ ట్రై చేసినావు అన్న? అన్న అన్ని తినేసారు. ఇంకా టమాటాలు, వెజిటేబుల్స్ ఉంది. ఇది ఇంకొక చిన్న షాప్. సీవీడ్, ఇదే సీవీడ్ నాచు, సముద్రంలో దొరికేది. ఇక్కడ ఫిషెస్ ఫ్రెష్గా ఉన్నాయి అనుకుంటా, ఐస్ పెట్టారు. అండ్ ఇది కూడా ఇంకో నాచు. ఇంకోటి ఏంటంటే మసాలాలు కలిపారు, ఏంటి పౌడర్ సీలో దొరికేది, అవి ఫ్రెష్గా ఉండడానికి. అండ్ ఏంటిది పోర్క్ అనుకుంటా, ఆక్టోపస్. ఓ ఆక్టోపస్ కాల్. అండ్ స్క్విడ్ ఫ్రై చేసి అమ్ముతున్నారు ఇక్కడ. మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీ ఫుడ్ ట్రై చేయవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ట్రై చేయాలనుకుంటే. నేను అంతగా ఇష్టపడను సీ ఫుడ్. చిన్న స్ట్రాబెరీస్, ఫ్రూట్స్. వద్దక్క, ఇదేంటి చీజా, చికెన్, ష్రింప్. కపిల చూడండి, కపిల. వీటి కళ్ళు ఉన్నాయా అన్న? కళ్ళు ఉన్నాయి కాదన్నా.
కాదు, అదేదో యానిమల్ ఫ్రూట్, అది యానిమల్ తింటారు. చిన్న ఇది చూడండి, ఇది జింక పాముల లెక్కనే ఉన్నాయి చేపలు అయితే. బొమ్మడలా ఇది చూడండి. ఈ షాప్ బాగుంది, బయట గ్రీనరీ మొత్తం పెంచుకున్నాను, లోపల చికెన్. ఇది నా ఫేవరెట్ షాప్, ఎప్పుడు వచ్చినా ఇక్కడ ట్రై చేస్తూ ఉంటాము. కానీ సార్ అక్కడ ఆల్రెడీ తినేసాం, తెచ్చుకున్న ఉప్మా అయిపోయింది. చూడండి వండుతున్నారు ఇక్కడ. ఇది తప్పుకి. ఇప్పుడంతా మనము సీ ఫుడ్ ఏరియా మొత్తం చూసుకుంటూ వచ్చాము. నేను ఎక్కడికైనా వెళ్తే మా మమ్మీ నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి ఫస్ట్ ఐస్ క్రీమ్ అడిగేదాన్ని. సో నాతో అన్న వచ్చాడు, ఫస్ట్ ఐస్ క్రీమ్ అడిగాడు, సో ఐస్ క్రీమ్ ఇప్పించా. ఎప్పుడు నేను మా ఆయన బుర్ర మమ్మీ బుర్ర, మా ఆయన బుర్ర మా ఇంట్లో వాళ్ళ బుర్ర తినేదాన్ని. ఎక్కడికి వెళ్తే ఫస్ట్ నాకు ఫుడ్ కావాలి, ఇది కావాలి, అది ట్రై చేయాలి, అది ట్రై చేయాలని. ఈసారి ఫస్ట్ అన్నయ్య నన్ను అడుగుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటి బీర్ కాఫీయా. సో ఇదంతా స్ట్రీట్ షాపింగే అండ్ ఫుడ్ షాపింగ్. వచ్చినప్పుడు మీకు అంతా చూపించాను కదా. ఇప్పుడు మనం రివర్స్లో వెళ్తున్నాం ఇంకా మళ్ళీ. పొద్దు నుండి చూస్తాను, ఉరికిస్తాను నన్ను. మళ్ళీ ఇరికి వచ్చినామా? ఓ రాక్షసి. ఒక్కటే ఒక 30 సెకండ్స్ ఉంది ట్రైన్కు. కిందికా మీదికా ఎటు? ఏది ఏది పోయిందా? ఓ వచ్చింది. ఏడను మేము అక్కడ షాపింగ్ చేసుకొని బయలుదేరుతామా. ఎందుకు ఇట్లా ఉరికొస్తామంటే నెక్స్ట్ ట్రైన్ బుక్ అయింది. ఇది మిస్ అయితే కేటీఎక్స్ మేము క్యాచ్ చేయలేమన్నట్టు. ఇప్పుడు ట్రైన్ ఉన్నది, ఇంకొక ఈ ట్రైన్ దిగి 5 minutesలో నెక్స్ట్ ట్రైన్ ఉన్నది. ఆ ట్రైన్ అందుకోవాలంటే టక్కటక్కట దిగి ఆ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ ఉందో కనుక్కొని ఆ ప్లాట్ఫామ్ మీద పోయి ఆ భోగి దగ్గర పోయి ఎక్కాలి. ఒక సెకండ్ కూడా అటు ఇటు కాదు, మిస్టేక్ అవ్వదు, అంత ఫాస్ట్ ఉంటుంది. మీరు చూసిరు కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రైన్ అందుకొని మేము మళ్ళీ వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వాలి డేగుకి. అది మిస్ అయిందంటే మళ్ళీ ట్రైన్ ఆల్రెడీ బుక్డ్ కాబట్టి మళ్ళీ ఇంకొక ట్రైన్ బుక్ చేసుకోవాలంటే మళ్ళీ కాస్ట్లీ ఎక్కువ అయిపోతాయి అన్నట్టు. ఎందుకంటే ఇంకా లేట్ అవుతా ఉంటే నైట్ అవుతా ఉంటే మాకు ట్రైన్ టికెట్స్ ఇంకా ఎక్కువ అన్నట్టు. సో ఇది ముచ్చట. అవి రెడీ అయింది అక్క. ఈ ఉరుకు 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 మళ్ళీ ఇప్పుడు ఉరుకుతూనే ఉంటాం మేము. ఎంత 4 minutes అవుతా. 4 minutesలో 300 meters పరిగెత్తి ట్రైన్ చూసుకొని ప్లాట్ఫామ్ చూసుకొని దానికి వెళ్ళాలి. ఉరుకు నేను చూసుకుంటా. నేనే ఫస్ట్ ఉరుకు దీని తల్లి ఉరుకు. యూజ్ మీ ఆయాసం కాదు, ఏం కాదు, కానీ ఇంకా తెలుసు కదా మీ అందరికి బూసా. ఇదే స్టేషన్. ఈ స్టేషన్లో ఇప్పుడు మళ్ళీ ఏ ప్లాట్ఫామ్ మీద ఉందో తెలుసుకొని, ఓ మై గాడ్ ఇంకా అక్కడ ఉందా, మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ని దొరకబట్టుకొని ట్రైన్ అందుకోవాలి. 1 minute ఉంది. ఓ ఎస్.
ఎందుకా ఇట్లా ఏంది వచ్చిందా ఎట్లా ఒక నిమిషం కాదు బరోబరు కార్ 5 ఇది కార్ 4 ఇది అటు సైడ్ 안전사고 예방 క్లోజ్ అయిపోయింది డోర్ ఇట్స్ క్రేజీ రైడ్ ఎవర్ అమ్మా రాక్షసి 꼭 지켜주시기 바랍니다. ఫైనల్ గా నా డే అయితే అయిపోయింది. ఈ వీడియో చూసి అయితే చాలా నవ్వుకున్నారు అనుకుంటా. నేనైతే చాలా ఎంజాయ్ చేసా. అండ్ ఇంకా నేను అన్న బ్రో కలిసి అక్కడికి పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకున్నాం. అండ్ అక్కడ నుంచి శాన్ ఫెస్టివల్కి వెళ్ళాం. అక్కడ నుంచి చించయ్య షాపింగ్ మాల్కి వెళ్ళి అన్న కోసం మైక్ కొనుక్కున్నాం. మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేసాము. లిటరల్ ఎలా అనిపించింది ఈ వీడియో కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే అన్నకు కూడా సపోర్ట్ చేయండి.